లీడర్స్కి అంటే వాళ్ళకి పాఠాలు సిలబస్ ఇవ్వడంలో కేసీఆర్ చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆయన. సో ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఒక మూమెంట్ తరహా వస్తే చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పటికీ జనభూమిలో కట్టిన బిల్డింగ్స్, స్కూల్స్ పెద్ద పెద్దవి ఇప్పటికి ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి కట్టించినవి ఇంకా ఉన్నాయి మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా. సో అందువల్ల వరప్రసాద్ గారు ఇది ఒక మూమెంట్ తరహా వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక జనభూమి తరహాలో తీసుకుని అప్పుడంటే గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యింది, ఇప్పుడు ప్రజలకి ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఒక మూమెంట్ తరహా తీసుకొస్తే ఇంకా బాగుంటుందేమో కదా. మీ సూచన ఏంటి దీని మీద బ్రీఫ్గా ప్లీజ్? నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇంకా మన పెద్దలందరూ చెప్పిన విషయాల్ని ఇంకా గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషను కింద పార్టీ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ రిచ్ పీపుల్ కానీ ఇదంతా కొంచెం అవగాహన కార్యక్రమాలు జరగాలండి దీని మీద జిల్లా లెవెల్లో, లేకపోతే అవగాహన కార్యక్రమాలు జరగాలి. ఈరోజు ఒక సినిమా 23 అనే ఒక సినిమా వచ్చిందండి, గుంటూరులో రిలీజ్ అయింది, అదే స్టేట్ వైడ్ రిలీజ్ అయింది ఒక సినిమా. ఆ సినిమా ఏంటంటే చిలకలూరుపేట బస్ బర్నింగ్ కేసుకు సంబంధించి జరిగింది. జరిగితే దానిలో ఇప్పుడు 32 years అయింది. ఆ విక్టిమ్స్ అంటే దాంట్లో ఉన్న శిక్షపడిన వాళ్ళిద్దరికీ పిల్లలు ఉన్నారు. ఆ సినిమా వాళ్ళు P4 కింద ఆ పిల్లల్ని మేము తీసుకొని చదివిస్తామండి అని చెప్పి అన్నారు. వెరీ గుడ్. వాళ్ళు ఎట్లా కలవాలి, ఎలా దాన్ని ప్రొసీడ్ అవ్వాలి? అది చాలా వనరబుల్ సిచ్యువేషన్. ఫ్యామిలీ భర్త జైల్లో ఉన్నాడు, ఉరిశిక్ష పడింది, అక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువుకోవాలి, పెళ్ళిళ్ళు కావాలి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అంటే ఎంత వనరబిలిటీ అంటే చెప్పడానికి వీల్లేదు. పాపం రాయపాటి మమతా గారు ముందుకు వచ్చారు, రాయపాటి సాంబశివరావు గారి కోడలు ఆవిడ. నేను P4 కింద ఈ ఫ్యామిలీని తీసుకుంటానండి అంటుంది. ఎలాగంటే ఒకసారి కలెక్టర్ గారిని కలవమ్మని చెప్పాను, కలెక్టర్ గారిని కలిశారు, ఏదో జరుగుతూ ఉంది. ఇలా చాలామంది మా గుంటూరులోనే చాలామంది కొంతమంది అడాప్ట్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎలా అప్రోచ్ ఎలా? నేను పాయింట్ కూడా అవేర్నెస్ తీసుకురావడం ఎలా ఒకటి, రెండోది ఆ లింక్ కదలపడం ఎలా అనేది నా బేసిక్ పాయింట్ కూడా. మంచి పాయింట్. సినిమా చూసి నిన్న రిలీజ్ అయింది, ఆ సినిమా చూసి నేను వెంటనే వాళ్ళకి చెప్పాను, సినిమా యూనిట్కి చెప్పాను, మీ యూనిట్ వాళ్ళు ఈ సినిమా ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనగానే వాళ్ళు రెడీ అని చెప్పారు. వెంటనే కలెక్టర్ని కలిశారు. రైట్. బట్ హౌ టు గో అబౌట్ అర్థం కావట్లేదు వాళ్ళకి. అట్లాగా నేను సీఎం గారు కూడా ఒక స్లాట్ కాబట్టి మీరు కానీ కుటుంబరావు గారు కానీ మీలాంటి వాళ్ళు ఇటువంటి వాటికి కొంత ఆలోచన చేసి ఏదైనా ఫెసిలిటేట్ చేస్తేనే బాగుంటుంది. యా, నా రిక్వెస్ట్ అయిన కుటుంబరావు గారు కూడా ఆలోచించాలి, అందరు పెద్దలందరూ మీ ద్వారా మీడియా ద్వారా వెళ్ళాలి. సీఎం గారు కూడా ఒక స్లాట్, వీక్లీ 1 slot ఫర్ దిస్ P4కి కేటాయిస్తే బాగుంటుంది. ఒక ½ an hour P4 అడాప్షన్కి ఒక జిల్లా. మంచి పాయింట్ అది. చూద్దాం ప్రభుత్వం దీని ఎలా. ఒక్క నిమిషం విక్రమ్ గారు, ఇదే ఇందాక మనోడు